సమ్మర్ వచ్చేస్తుంది కదా, మరి సమ్మర్ కోసం మనకు కావాల్సిన హ్యాండ్లూమ్తో రెడీ చేసిన సాఫ్ట్ కాటన్ రెడీమేడ్ బ్లౌజెస్ అయితే చూసేద్దాం. మంచి హ్యాండ్లూమ్ సాఫ్ట్ కాటన్తో రెడీ చేసిన రెడీమేడ్ బ్లౌజ్ ఇది మనం చూస్తే కనుక మెజెంతా కలర్లో ఒక షేడ్ తీసుకున్నారు. దానిపైన కంప్లీట్గా చిన్న చిన్న మోటివ్స్ డిజైన్ అయితే వచ్చింది. క్రీమ్ కలర్ థ్రెడ్తో చిన్న చిన్న మోటివ్స్ ఇచ్చారు. ఇది ఫ్రంట్ పార్ట్లో ఒక చిన్న వీనెక్ ఇచ్చి ఫ్రంట్ ఓపెన్గా డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ మోడల్లో ఉంది. దీని హ్యాండ్ కనుక మనం చూస్తే ఈ హ్యాండ్ పైన కంప్లీట్గా ఫ్లోరల్ అండ్ ఇంకా లీవ్స్ మెజెంతా కలర్కి కాంట్రాస్ట్ కలర్స్ అయిన గ్రీన్, లైట్ పింక్ కలరు తీసుకొని దీనిపైన కంప్లీట్గా నాట్ డిజైన్తో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసింది. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్గా ఓవరాల్గా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చారు. సో ఏదైతే మనం హ్యాండ్ పైన ఎంబ్రాయిడరీ చూసామో అదే హ్యాండ్ ఎంబ్రాయిడరీ సేమ్ కంప్లీట్గా హ్యాండ్తో చేసిన ఎంబ్రాయిడరీయే బ్యాక్ పార్ట్ కూడా ఓవరాల్గా ఎంబ్రాయిడరీ అయితే వచ్చేసింది. సో బ్లౌజ్ అయితే వెనకాల పార్ట్ అయితే కంప్లీట్గా హెవీగా ఉంది అండ్ నెక్ కూడా హై నెక్ ఇచ్చేసరికి ఇది సమ్మర్లో మనం ఎండలో బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మంచి మెజెంతా కలర్ బ్లౌజ్ చూసాం కదా, ఇది కొంచెం లైట్ కలర్ కాలా కాటన్ క్లాత్తో గుజరాత్ నుంచి తెచ్చిన క్లాత్తో రెడీ చేసిన ఈ బ్లౌజ్ ఇది ఫ్రంట్ ఓపెన్ కాదు, ఇది బోట్ నెక్ ప్యాటర్న్లో డిజైన్ చేసినారు బ్లౌజ్. సో లైట్ కలర్ పైన డార్క్ కలర్ కాఫీ కలర్ లైన్స్ అయితే వచ్చేసాయి ఓవరాల్గా క్లాత్ పైన. దీని హ్యాండ్ డిజైన్ కనుక మనం చూస్తే ఈ క్లాత్కి కాంట్రాస్ట్ కలర్స్ అండ్ లైట్ ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు. జస్ట్ హ్యాండ్స్ 3/4 ఇచ్చేసి ఎల్బో వరకు హ్యాండ్స్ వచ్చేస్తాయి. దానిపైన చిన్న ఫ్లోరల్ డిజైన్ అయితే మనకి ఇచ్చారు. సో ఈ ఫ్లోరల్ పింక్ కలర్ తీసుకున్నారు అండ్ ఆ లీవ్స్ కూడా స్కై బ్లూ కలర్ తీసుకునేసరికి చాలా చక్కగా ఎలిగెంట్గా కనిపిస్తుంది ఈ డిజైన్ అయితే హ్యాండ్స్ పైన. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కూడా బోట్ నెక్తోనే డిజైన్ చేశారు. సో బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఎక్కడైతే వేస్ట్ పార్ట్ అయితే ఉంటుందో వేస్ట్ పార్ట్లో కంప్లీట్గా ఇదే సేమ్ ప్యాటర్న్ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే కంప్లీట్ చేశారు కదా. సో ఇంత చక్కటి బ్లౌజ్ మనం సమ్మర్లో ఆఫీస్ వేర్కి కానీ జనరల్గా ఎక్కడైనా చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి బ్లౌజెస్ అయితే మనం ప్లెయిన్ వాటితో కూడా ప్యాచప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ చేసేద్దాం. మంచి బ్లూ కలర్లో డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ మనం చూస్తే ఫ్రంట్ పార్ట్ వీ నెక్ ఇచ్చారు అండ్ ఈ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్కి ఈ ఫ్రంట్ పార్ట్లో చిన్న జిప్ డిజైన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ నెక్ వీ షేప్లో డిజైన్ చేశారు. ప్రిన్సెస్ కట్లో ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేసింది. ఈ బ్లౌజ్కి హ్యాండ్ పార్ట్ మీద చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చూశారు. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసేద్దాం. ఈ బ్యాక్ పైన చూస్తే కనుక ఓవరాల్గా మనకి ఎంబ్రాయిడరీ అయితే చేసింది. బ్లూ కలర్కి కాంట్రాస్ట్ కలర్స్ అయిన లావెండర్ అండ్ ఇంకా రెడ్ కలర్ క్రీమ్ కలర్ థ్రెడ్స్ తీసుకొని మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాబట్టి చాలా నీట్గా వర్క్ అయితే చేసింది. అండ్ ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్గా కాటన్ హ్యాండ్లూమ్ కాటన్తో డిజైన్ చేయడం వల్ల చాలా లైట్ వెయిట్గా ఉంది. సో సమ్మర్ వేర్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి ఇవి. మనం నైట్ పార్టీస్కి యూస్ చేయొచ్చు. ఈ కలర్ అయితే మనం డేలో యూస్ చేసుకున్నా కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. మధ్య మధ్యలో ఎల్లో ఫ్లవర్స్ కూడా యూస్ చేశారు కాబట్టి ఇది ఇంకా రిచ్గా కనిపిస్తుంది. ఈ బ్లౌజ్ చక్కటి ఎల్లో కలర్ హ్యాండ్లూమ్ కాటన్ క్లాత్తో డిజైన్ చేశారండి. ఈ బ్లౌజ్ అయితే మనం చూస్తే ఫ్రంట్ పార్ట్ చాలా హెవీగా డిజైన్ చేశారు. ఈ ఫ్లోరల్ పార్ట్ మొత్తం కూడా ఊల్తో ఈ ఫ్లవర్స్ ముందు రెడీ చేసి కంప్లీట్గా థ్రెడ్ తీసుకొని మధ్య మధ్యలో ఎంబ్రాయిడరీ మధ్యలో ఈ ఫ్లవర్స్ని అయితే అటాచ్ చేశారు బ్లౌజ్కి. ఇక్కడ చూస్తే మనకి చిన్న చిన్న నాట్స్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్తో చిన్న డిజైన్ డీటెయిలింగ్ అయితే చక్కగా ఇచ్చారు. అండ్ ఈ ఫ్లవర్ అయితే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఈ బ్లౌజ్ మనం ఫ్రంట్ పార్ట్ నెక్ చూస్తే కనుక వీనెక్ ఇచ్చి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అవ్వడం వల్ల ముందట జిప్తో అయితే దీన్ని అటాచ్ చేసేసారు. అండ్ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర చాలా హెవీ డిజైన్ ఇవ్వడం వల్ల ఇంకా హ్యాండ్స్ అయితే ప్లెయిన్గా ఎల్బో వరకు వచ్చిన హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. దీని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే చూసేద్దాం. ఈ బ్యాక్ పార్ట్ అయితే ప్లెయిన్గా ఇచ్చారు ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ చాలా హెవీ వర్క్ ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ని సింపుల్గా ప్లెయిన్గా వదిలేశారు. అండ్ బ్యాక్ మనం చూస్తే పైన వరకు అండ్ కంప్లీట్గా హై నెక్ ఇచ్చేశారు. ఎల్బో హ్యాండ్స్తో ఉన్న ఈ డిజైన్ చక్కటి డిజైన్ అండ్ ఇంత వూల్తో ఇంత చక్కటి డిజైన్ హెవీ డిజైన్ చేశారు. సో ప్లెయిన్ శారీస్తో కానీ కొంత డీటెయిలింగ్ ఉన్న శారీస్తో కానీ ఈ బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. ఇది
చాలా చక్కగా ఉంది బ్లౌజ్. వైట్ ప్లెయిన్ వైట్ క్లాత్ తీసుకున్నారండి. చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే. మనం చూస్తే ఫ్రంట్ పార్ట్ చాలా సింపుల్గా ప్లెయిన్గా వీనెక్తో పేరప్ చేశారు. ఈ బ్లౌజ్ బ్యాక్ చూస్తే అందరూ చాలా ఇష్టపడతారు ఈ బ్లౌజ్ని అయితే. స్వాన్ డిజైన్ మల్టీ కలర్ థ్రెడ్స్ తీసుకొని మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. డిఫరెంట్ కలర్ థ్రెడ్స్, ఎందుకంటే వైట్ పైన మనకి ఏ కలర్ థ్రెడ్ తీసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది కాబట్టి స్వాన్ డిజైన్ అయితే చాలా చక్కగా దీనిపైన చేశారు. అండ్ పక్కన చిన్న చిన్న లీవ్స్, ఫ్లవర్స్ చక్కగా వైట్ పైన కాబట్టి ఇంకా రిచ్గా మనకు కనిపిస్తుంది ఈ డిజైన్ అయితే. ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ఎల్బో వచ్చాయి మనకి. బ్యాక్లో ఇంత హెవీ డిజైన్ కాబట్టి మిగిలిన బ్లౌజ్ అంతా కూడా చాలా సింపుల్గా తీసుకున్నారు. సో ఇది కూడా చాలామంది ఏంటంటే వైట్ బ్లౌజ్ చాలామంది వెతుకుతుంటారు, రేర్గా ఇలాంటి డిజైన్స్ దొరుకుతాయి. చాలా లైట్ వెయిట్గా ఉంది కాబట్టి ఇది కూడా మనం పార్టీ వేర్గా ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ చూసిద్దాం. మంచి సాఫ్ట్ కాటన్, హ్యాండ్లూమ్ కాటన్తో రెడీ చేసిన ఈ బ్లౌజ్ లావెండర్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నారు. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా ప్లెయిన్ తీసుకున్నారు అండ్ వీ నెక్. సో చిన్న జిప్తో దీన్ని అయితే డిజైన్ చేశారు, ప్రిన్సెస్ కట్లో డిజైన్ చేశారు. ఈ హ్యాండ్స్ ఎల్బో వరకు వస్తాయండి, ఎల్బో వరకు డిజైన్ చేశారు. సో దీని బ్యాక్ చూస్తే బ్యాక్ అయితే చాలా హెవీగా ఇచ్చారు అండ్ పర్పుల్ పైన లైట్ కలర్స్ థ్రెడ్స్ యూస్ చేయడం వల్ల ఎంబ్రాయిడరీ అయితే చక్కగా ఎలిగెంట్గా కనిపిస్తుంది. డిజైన్ వైజ్ చూస్తే కనుక మనం ఈ బాక్సెస్ లాగా డిజైన్ చేసి ప్రతి బాక్స్లో కూడా ఒక రోజ్ లాంటి డిజైన్ అయితే చక్కగా చేశారు. సో కంప్లీట్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అవ్వడం వల్ల ఫ్లవర్ డీటెయిలింగ్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అండ్ ఇదొక రకం ఎంబ్రాయిడరీ, ఇదొక రకం నాట్స్ ఎంబ్రాయిడరీ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీ కూడా యూస్ చేయడం వల్ల చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. అండ్ లావెండర్ పైన ఈ కలర్ చూస్ చేయడం పర్టికులర్గా ఈ కాంబినేషన్కి హైలైట్ అని చెప్పుకోవాలి. ఇట్లాంటి బ్లౌజెస్ అయితే సమ్మర్లో మనం కనుక వేసుకుంటే మనకి కంఫర్ట్తో పాటు ఎలిగెంట్గా కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ బ్లౌజ్ చూసేది. జనరల్గా ఈ బ్లాక్ బ్లౌజెస్ తీసుకుని అన్నింటికీ పేరప్ చేసుకుంటాం. ఇది చాలా రేర్గా డిజైన్ చేస్తారు, మనకి ఇలాంటి బ్లౌజెస్ కూడా చాలా రేర్గా దొరుకుతాయి. ఈ బ్లౌజ్ పైన మనం చూస్తే కనుక అన్ని బెంగాలీ లెటర్స్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసింది. ఫ్రంట్ పార్ట్లో వీనెక్ తీసుకొని జిప్తో పేరప్ చేశారు. ఫ్రంట్ పార్ట్లో కూడా శారీ మనం ఇటువైపు పళ్ళు వేసుకుంటాం కాబట్టి ఇటు రైట్ సైడ్లో మొత్తం లెటర్స్ కనిపించేలాగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్లో కూడా మనకి ఫ్రంట్లో ఎలాగైతే బెంగాలీ లెటర్స్ తీసుకున్నారో బ్యాక్లో కూడా ఓవరాల్గా బెంగాలీ లెటర్స్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసింది. నెక్ హై నెక్ ఇచ్చారు బ్యాక్ పార్ట్లో. ఈ హ్యాండ్స్ మనం చూస్తే బెంగాలీ లెటర్స్ ఈ హ్యాండ్ పైన కూడా ఎల్బో వరకు వచ్చిన హ్యాండ్ పైన కూడా ఇదే డిజైన్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఈ బ్లౌజ్ మనం బ్లాక్ అవ్వడం వల్ల ప్రతి లైట్ కలర్ ప్లెయిన్ శారీకి అయితే చక్కగా మ్యాచ్ అయిపోతుంది. సమ్మర్లో ఇలాంటి హ్యాండ్లూమ్ కాటన్తో డిజైన్ చేసిన ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే మనం పార్టీస్కి కానీ రెగ్యులర్ ఆఫీస్ వేర్కి కానీ ఎంచక్క అయితే ఇలాంటి బ్లౌజెస్ అయితే వాడేసుకోవచ్చు. చూసారు కదా లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ రెడీమేడ్ బ్లౌజెస్. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.